కనబడుతుంది కదా ఒకటి. Students, join. You explain. Join and explain. Sir, this is a zebra crossing. Zebra crossing is a place where the pedestrians cross the road, and this is a police station. Police station is very supporting and protecting the system of our nation. And here we continue. Sir, there is a divider where the RTA officer secretary. RTA means road transport administration. So we grandly welcome you. So this is what we have created, and this is what we have created as an RTA officer, where the vehicle registration and the license, driving license will be issued, sir. So we have created all the modules, including the development of the students and the faculty of the Surya High School, and the management cooperation was agreed and will be given agreed and back support. The principal, Sridhar sir, is our backbone every day. So this is how we have created, sir. So to create the color play items, the morning and the evening, sir. Traffic. So this road safety program as you are conducting this. మీ ఎఫర్ట్స్ కోసం ఒకసారి అందరు క్లాప్స్ కొట్టండి. మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున వచ్చాం. నేను షేక్ రియాజ్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. మేము జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేస్తున్నాం. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్త. ఈ ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతాయి, కానీ ఈ ఇయర్ మేము స్పెషల్గా చిల్డ్రన్ పైన ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఏజ్లో మీరు నేర్చుకునేవి గుర్తుంటాయి, మీరు ఇంకొకరికి చెప్పేంత నేర్చుకోవాలని, అవేర్నెస్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాం. రేపు మీరు రోడ్ పైకి ఎక్కేసరికి మీకు ఇవన్నీ తెలిసి ఉండాలని అనుకుంటున్నాం. బేసికల్లీ దేర్ ఆర్ 3 E's ఆఫ్ రోడ్ సేఫ్టీ. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంజనీరింగ్, అది రోడ్ కన్స్ట్రక్షన్ డిజైన్ వాటి కిందకి వస్తుంది. సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషన్, థర్డ్ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్. ఈ ఇంజనీరింగ్ ఇవన్నీ చేయడానికి సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ డిపార్ట్మెంట్స్ కలిసి వర్క్ చేస్తాయో అప్పుడే రోడ్ సేఫ్టీ అనేది పాసిబుల్ అవుతుంది సక్సెస్ఫుల్గా. గవర్నమెంట్ ఈ ఎడ్యుకేషన్, ఈ అవేర్నెస్ అందరికీ ఇవ్వడం కోసం స్కూల్స్తో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. మీలో చాలామందికి డ్రైవింగ్ వచ్చు అనుకుంటా, కానీ ఇప్పుడే మీరు డ్రైవ్ చేసే ఏజ్ కాదు. 18 years వచ్చే వరకు మీరు డ్రైవ్ చేయకూడదు. తర్వాత కూడా లైసెన్స్ తీసుకొని డ్రైవ్ చేయాలి. రీసెంట్గానే ఒక ఇన్సిడెంట్ జరిగింది పూణేలో. 2 మైనర్స్ కార్ డ్రైవ్ చేస్తూ ఓవర్ స్పీడ్తో వెళ్ళారు. వాళ్ళు యాక్సిడెంట్ చేసి 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చనిపోయారు యాక్సిడెంట్ వల్ల. వాళ్ళు వెహికల్ని కంట్రోల్ చేయలేకపోయారు ఓవర్ స్పీడ్ వల్ల. మీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, మీకు కూడా టైం వస్తుంది డ్రైవ్ చేయడానికి. ఇంకా చాలా వరకు యాక్సిడెంట్స్ అనేవి 2-wheeler పైన జరుగుతుండడం అబ్జర్వ్ చేస్తాం మనం. యాక్సిడెంటల్ డెత్స్ ఎక్కువ 2-wheelers పైన జరుగుతాయి. కార్లో ఉన్నప్పుడు మనకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ కానీ ఏదైనా, కానీ 2-wheeler పైన ఉన్నప్పుడు తక్కువ స్పీడ్లో కింద పడ్డా దెబ్బలు తగులుతాయి. నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 340 ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన జగిత్యాల జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా మీ యొక్క స్కూల్ సూర్య గ్లోబల్ స్కూల్ ఎంపిక అవ్వడం జరిగింది. మోస్ట్లీ ఒక 1 మంత్లో మీకు ఒక ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ అనేది మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. జిల్లాలో అది మొట్టమొదటిది. సో మీరు దాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని మీరు మాత్రమే కాకుండా మిగతా స్కూల్ వాళ్ళు కూడా అందరు దాన్ని యూజ్ చేసుకొని ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ అవేర్నెస్ మీరు నేర్చుకుంటూ ఇతరులకు కూడా నేర్పిస్తారని అనుకుంటున్నాను. అందులో భాగంగానే ఇప్పుడు ఈరోజు ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ మంత్ ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము. ఈ ఇయర్ మనకు వచ్చేసి జనవరి 1 నుంచి జనవరి 31 వరకు జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే ఇక్కడ ఈరోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అని అంటే మనం రోడ్పై వెళ్ళేటప్పుడు రకరకాల సైన్స్ అలాగే సిగ్నల్స్ కనిపిస్తూ ఉంటాయి. స్కూల్ జోన్స్, పోలీస్ స్టేషన్ జోన్స్, స్పీడ్ లిమిట్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో మనకు ముఖ్యంగా చూసుకుంటే 3 టైప్స్ ఉంటాయి ట్రాఫిక్ సైన్స్. మీరు పోస్టర్లో చూడొచ్చు. ఇక్కడ సర్క్యులర్ షేపు, ట్రయాంగిల్ షేపు, రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. 3ంటికి డిఫరెన్స్ ఉంటుంది. సర్క్యులర్లో ఉన్నవి మనం కంపల్సరీ ఫాలో అవ్వాల్సినవి, కంపల్సరీ చెయ్యాలి, చెయ్యకూడనివి. స్పీడ్ లిమిట్ కంపల్సరీ మనం ఫాలో అవ్వాలి. నో పెడెస్ట్రియన్స్ అలో లేదు. సో సర్క్యులర్లో ఉన్నవి మ్యాండేటరీ అన్నమాట, కంపల్సరీ మనం ఫాలో అవ్వాలి. అలాగే ట్రయాంగిల్లో ఉన్నాయి కాషనరీ సైన్స్, మన సేఫ్టీ కోసం, డ్రైవర్ సేఫ్టీ కోసం మనల్ని కాషన్ చేస్తూ ఉంటాయి. అవన్నీ ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. రెక్టాంగిల్ షేప్లో బ్లూ కలర్లో ఉన్నవి ఇన్ఫర్మేటరీ సైన్స్. అవి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. పెట్రోల్ బంక్స్ గురించి కానీ, హాస్పిటల్స్, అవన్నిటి గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి డ్రైవర్స్కి. సో మీరు రోడ్పై వెళ్ళేటప్పుడు మనకు కనిపించే ఈ ట్రాఫిక్ సైన్స్, ట్రాఫిక్ రూల్స్ మనం అన్నీ ఒబే చేసుకుంటూ వెళ్ళినట్లయితే రోడ్ యాక్సిడెంట్స్ అనేటివి 99% మనము వాటిని రెడ్యూస్ చేయొచ్చు. జస్ట్ బికాస్ మనం రూల్స్ ఫాలో మనకు అన్నీ తెలుసు. ఓవర్ స్పీడ్ వల్లనే ఇప్పుడు ఈరోజు జరిగే యాక్సిడెంట్స్లో 100%లో 70 to 80% బెస్ట్ ఓన్లీ ఓవర్ స్పీడ్ ఈజ్ ద మెయిన్ రీజన్. దానివల్ల 80% యాక్సిడెంట్స్ ఓవర్ స్పీడ్ వల్లనే అవుతున్నది. అలాగే ముఖ్యంగా 2 వీలర్స్లో మళ్ళీ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల, వితౌట్ హెల్మెట్ వల్ల 2 వీలర్స్లో ఎక్కువ జరుగుతుంది. అందులో మళ్ళీ ఓవర్ స్పీడింగ్ వల్ల. సో ఇవన్నీ ఫాలో అవుతే మనకు రోడ్ యాక్సిడెంట్స్ అని తగ్గియవచ్చు. బట్ మనం ఫాలో అవ్వట్లేదు. సో కంపల్సరీ మన రోడ్పై వెళ్ళేటప్పుడు స్పీడ్ లిమిట్స్ కనిపిస్తాయి, మిగతా సిగ్నల్స్ కనిపిస్తాయి, మిగతా సైన్స్ అన్నీ కనిపిస్తాయి. అవన్నిటిని మనం ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే కంపల్సరీ మనం ఈ యాక్సిడెంట్స్ అనేవి తగ్గియవచ్చు. అలాగే రోడ్పై వెళ్ళేటప్పుడు ఆఫీసర్స్, ఇంకా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ కూడా వెహికల్ ఆపినప్పుడు కానీ, ఇంకా వాళ్ళు వెహికల్ ఆపినప్పుడు చెక్ చేసేటప్పుడు వాళ్ళకి సహకరించిన ముఖ్యంగా స్కూల్ బస్ డ్రైవర్స్, స్కూళ్ళకు డ్రైవింగ్ వచ్చు. దాదాపు ఒక 50% మందికి వచ్చు, కానీ చెప్పట్లేదు. అవునా? అవునా? మరి డ్రైవింగ్ చేయొచ్చా మీరు? ఎందుకు చేస్తారు? మరి డ్రైవింగ్ చేయడానికి కూడా మీరు ఎందుకు చేస్తారు? డ్రైవింగ్ చేయాలంటే అంటే ఆ సర్టెన్ ఒక ఏజ్ ఉంటుంది, తెలుసా మీకు? అది ఏందా ఏజ్? ఏందా 18 years ఆర్ మోర్ దెన్. అవునా? మరి మీకు 18 లేవు కదా, ఎందుకు డ్రైవ్ చేస్తారు? మీరు ఏం చేస్తారు? డ్రైవింగ్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. నాకు తెలుసా మీకు? అవునా? మరి దానివల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కోరా? ఎస్ కదా? మరి ఎందుకు డ్రైవింగ్ చేయకూడదు? ఓకేనా? మీరు డ్రైవింగ్ చేయడం వల్ల అది మీకు ఇబ్బంది, మీ ముందు వెహికల్స్ నడిపే వాళ్ళకు కూడా ఇతరులు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అవునా? మీకు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, 18 years నిండిన తర్వాత, అప్పుడు మీరు దర్జాగా సార్ దగ్గరికి వెళ్ళి, మన ఆర్టీఓ సార్ దగ్గరికి వెళ్ళి, ఎంఏ దగ్గరికి వెళ్ళి మీకు టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మీరు ఓకే అయితే అప్పుడు మీకు డ్రైవింగ్ సార్ వాళ్ళు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇష్యూ చేసిన తర్వాత మీరు ట్రాఫిక్ రూల్స్ అనేది పాటిస్తూ మీరు డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అప్పటి వరకు చేస్తారా డ్రైవింగ్? కానీ ట్రాఫిక్ నియమాలనేది తెలుసుకోవడం మీ బాధ్యతనా కాదా? అవునా? ఆల్రెడీ 3rd class 4th class ఆ టైంలోనే ట్రాఫిక్ గురించి, రోడ్ సేఫ్టీ గురించి లెసన్స్ ఉంటాయి. అంటే మేము చదువుకున్నప్పుడు అయితే ఉంటుండే ఈ గ్రీన్ లైట్, రెడ్ లైట్, ఎల్లో లైట్ ఇట్లా ఉంటుండే. మేము చదివినాం. మరి మీకు ఉన్నాయి ఇప్పుడు సిలబస్లా? మరి మీకు వెంటనే అవేర్నెస్ ఉందా లేదా? తెలుసుకోవడం మీ బాధ్యతనా కాదా? మీ బాధ్యతనా? ఇట్ ఈస్ యువర్ డ్యూటీ ఆర్ నాట్? ఎస్, వెరీ గుడ్. అది మన బాధ్యత. ఓకేనా? ట్రాఫిక్ రూల్స్ అనేది కంపల్సరీ తెలుసుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు మీ స్కూల్ ముందు బేసిక్ పాయింట్ చెప్తా. మీ స్కూల్ ముందు ఒక రోడ్ ఉంది, NH నేషనల్ హైవే. ఈ స్కూల్ పైన అంటే మనం సాధారణంగా
రోజు మన స్కూల్కి వెళ్తూ ఉంటాం, అంటే నడుచుకుంటా కానీ పెడెస్ట్రియన్స్ కానీ బైసికల్ పై కానీ మీ ఫాదర్ స్కూల్కి తీసుకురావడానికి కానీ ఇట్లా తీసుకొస్తూ ఉంటే సాధారణంగా మీరు రోడ్డు దాటాలంటే ఎలా దాటాలి? ఏ షేప్లో ఉంటాయి అవి? వెరీ గుడ్. ఈ సర్కిల్లో ఒకటి 40 అనే సింబల్ ఉంది, ఏంటది? అంటే ఆ స్పీడ్ పోకూడదేనా, ఆ స్పీడే పోవాలనా? వెరీ గుడ్. ఇంకా ఈ మన ట్రయాంగిల్ షేప్ లో చూడండి, ఒకటి మన లెఫ్ట్ గా ఒక ట్రయాంగిల్ లో అది ఉంది, ఏంటది? టర్నింగ్. అంటే లెఫ్ట్ పోవాలనా వద్దానా? పోవాలని. మరి అది రెక్టాంగిల్ లో ఇంకా సింబల్స్ ఉన్నాయి కదా, ఏమి ఇస్తుంది రెక్టాంగిల్ షేప్? వెరీ గుడ్, నైస్. ఇక్కడ చాలా మంది యాక్టివ్ అబ్బాయిలు ఉన్నారు, చాలా ఉన్నారు. అక్కడ కూడా రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ఏదైనా సంథింగ్ ఇస్ హ్యాపెన్ ఏదైనా జరిగినప్పుడు మన బాడీలో ఏ పార్ట్ పోయినా కూడా బతకాలమా? అంటే కాళ్ళు చేతులు ఇట్లా మన చేతులు ఇట్లా పోయినా బతకాలమా లేదా? బతుకుతామా చనిపోతామా? బతకాలం. అదే మరి హెడ్ వెళ్ళింది అనుకో, హెడ్ ఇంజరీ అయితే బతకాలమా? చనిపోయే ఛాన్స్ ఎక్కువ. ఓకేనా? చనిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. మీ ఫాదర్ వాళ్ళకి, మీ పేరెంట్స్ అంటే మీ పేరెంట్స్కి, మీ అంకుల్, ఇంకా మీ బ్రదర్స్కి చెప్తారా హెల్మెట్ పెట్టుకోమని? హెల్మెట్ పెట్టుకోకపోతే బైక్ నడపకూడదని చెప్పాలా. ఓకేనా? ఇప్పుడు చాలా వరకు ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, అంటే మీ బ్రదర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా, సార్ నేను ఇప్పుడు వచ్చాను సార్, ఇప్పుడే ఆఫీస్ నుంచి జస్ట్ ఇంటికి ఇక్కడ వెళ్తున్నా, నేను లోకల్ సార్, నేను నైట్ కాదు సార్, వెలుబడి పెట్టుకుంటే ఏమైంది సార్ అంటూ ఉంటారు. ఇన్సిస్ట్ చేయండి, ఎందుకంటే పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కప్పటం పెరగని కరుణామయులే అంటారు. మీరు చెప్తే ఏ తల్లిదండ్రులైనా ఇంటారు. పిల్లలు మీరు చెప్పినప్పుడు తల్లిదండ్రులు ప్రపంచంలో ఎవరు ఉండరు. కాబట్టి మీ బాధ్యతగా మీ ఫాదర్ అనేటనే మీకు ఇంపార్టెంట్, మీ లైఫ్లో తనది చాలా మేజర్ రోల్. కాబట్టి అతని గురించి మీరు ఆలోచించాలి. ఏదో లైట్ తీసుకొని మనం చిన్న యాక్సిడెంట్ అంటేనే చిన్న పొరపాటుతో, చిన్న ఏమరపాటుతో జరిగే ఈవెంట్ అది. కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా అన్ని మీరు నేర్చుకుంటారు. కాబట్టి ఫాదర్ బాగా చెప్తారు, మీరు ఖచ్చితంగా మీ ఫాదర్ వాళ్ళకు హెల్మెట్ పెట్టుకోమని చెప్పండి. మీ బ్రదర్ కూడా హెల్మెట్ పెట్టుకొని చెప్పండి. హెల్మెట్ అనేది మీకు సేఫ్ ఉంటుంది. కాలుకు రెక్కలకి ఏమైనా అయినా కానీ వెళ్ళిపోయిన మనం ఒక 4 రోజులు 10 రోజులలో మనం మళ్ళీ రికవర్ అవుతాం. కానీ హెడ్కి ఏమైనా అయిందంటే మనం బతుకున్న శవాలు అయిపోతాం. అదేం పనికి రాకుండా పోతాడు. మన దేశంలో మొత్తం అంత క్రీమ్స్ ఆఫ్ ద సొసైటీస్ 15 నుంచి 30 సంవత్సరాల లోపల పిల్లలు చాలా మంది యాక్సిడెంట్ గురవుతున్నారు. మేము కూడా చాలా యాక్సిడెంట్ చూస్తూ ఉంటాం. చిన్న పిల్లలు చనిపోతూ ఉంటారు. 30 సంవత్సరాల లోపల పిల్లలందరూ చాలా మంది చనిపోతున్నారు. లేకపోతే రెడీమ్యూడ్ అయ్యి వాళ్ళు అచేతనంగా ఇంట్లో పడి ఉంటున్నారు, ఎవరికి పనికి రాకుండా. కాబట్టి ఈ దేశానికి ప్రియమైన మీలో ఒకటి ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఈ దేశానికి సైంటిస్టులు కావచ్చు. ఈ సైంటిస్టులు, ఐఏఎస్ ఆఫీసర్ మంచి క్రీమ్ను మన సొసైటీ కోల్పోతుంది. ఈ భూకంపానికన్నా మిగతా ఉగ్రవాదానికన్నా కూడా ప్రమాదకరంగా మారిపోయింది. విపరీతమైన యాక్సిడెంట్లతో విపరీతమైన చనిపోతున్నారు. మనకు టెర్రరిజం కన్నా కూడా ఇది ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనకు ఈ మోటార్ సైకిల్స్ కానీ వెహికల్స్ కానీ అడ్వాన్స్ వస్తున్నాయి. కానీ దానికి తగ్గట్టుగా మన రోడ్స్ లేవు. మన అందరం ఏంటంటే ఆ బండ్లను తీసుకొని వస్తున్నాము. కానీ ఆ బండ్లకు తగ్గట్టు ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ రోడ్స్ కానీ లేవు. కాబట్టి అది మనకి ఇక్కడ సూట్ కాదు. అది ఎవరు చూసుకోకుండా అంత పెద్ద బైక్లో 350 cc అవి పట్టుకొని వస్తున్నాం కదా, స్పీడ్లో పోదామని పోతున్నాం. ఆ స్పీడ్ అనేది చిన్న హైదరాబాద్లో ఆ స్పోర్ట్స్ బైక్ పోతే ఇసుక స్పీడ్ అయితే పడిపోయాడు. హెల్మెట్ ఉంది కాబట్టి సేవ్ అయ్యాడు. హెల్మెట్ లేకపోతే చచ్చిపోయాడు ఆయన. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ఫీల్డ్ ఏంటంటే డ్రైవర్ ఫీల్డ్. డ్రైవింగ్ చేసేటప్పుడు అంత అప్రమత్తం అందరూ చూస్తూ ఉండాలి. డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలి. ఎదుటి డ్రైవింగ్ కూడా మనమే చేయాలి. వాడు ఎదురుగా వచ్చినా కానీ ఏదైనా పొరపాటు వాడు మనం చేసిన డ్యామేజ్ మనకైతుంది. కాబట్టి వాడిని కూడా మనం ఎట్లా వస్తున్నాడు, ఎటు పోతున్నాడు, ఆ సైడ్ నుంచి వస్తున్నా, ఆ గల్లీ రోడ్లోకి వెళ్ళి మెయిన్ రోడ్కి వస్తున్నాడు, ఎట్లా వస్తున్నాడు, ఏ స్పీడ్ వస్తున్నాడు, ఇవన్నీ ఎవ్రీథింగ్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు డ్రైవర్ అంటే. కాబట్టి మనం ఆయన డిస్టర్బ్ చేయొద్దు. ఫాదర్ అది నాన్న ఇది కావాలి అది కావాలి అడిగి అక్కడ డిస్టర్బ్ చేయొద్దు. జాగ్రత్తగా మీరు కూడా కంపల్సరీగా కార్లో వస్తుంది, కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోండి. రేపు కూడా వస్తాం అందరికీ కూడా. మరియు ఉపాధ్యాయులకు విద్యార్థులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా నేను గ్రేట్ఫుల్గా వాళ్ళు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంతమంది వేదిక మీదకి రావడం, సమూహితులందరూ కూడా నిజంగా రావడం మన పాఠశాల అంటే మా పిల్లలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది మెసేజ్ ఇచ్చినటువంటి
వక్తలు, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో పిల్లలు చాలా ఉన్నతంగా లాభం జరిగే విధంగా ఉంటుంది. ప్రతి పిల్లలు వాళ్ళు చెప్పిన మెసేజ్ ఏంటంటే, దయచేసి ఇదివరకు కూడా మేము చెప్తుంటాం, మీ అందరికీ తెలుసు, జీవితం చాలా చిన్నది, దాన్ని పోగొట్టుకునే విధంగా ఎవరు కూడా చూసుకోవద్దు. ఎగ్జాంపుల్ పెద్దలు చెప్పడం జరిగింది, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమయ్యారు, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, బయట ప్రపంచం ఏమింది, తాగి నడిపితే ఏ విధంగా నడుస్తారు, సెల్ ఫోన్ తోనే ఏ విధంగా నడుస్తారు, కార్ డ్రైవింగ్ చేసినప్పుడు ఎలా ఏ విధంగా ఉండాలి, సీట్ బెల్ట్ ఏ విధంగా పెట్టుకోవాలని చాలా చక్కగా సుస్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ లో రోడ్డు భద్రత మాసోత్సవాల జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ భాగంగా మీకు చెప్పడం జరిగింది. మన యొక్క కర్తవ్యం, మన యొక్క లక్ష్యం ఏంటంటే, మనం మన ఇంటికి వెళ్ళి మన అమ్మగారికి, నాన్నగారికి, వీలైతే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మామయ్యలకు కానీ ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో, ఎవరైతే కాలిటడికిన పోయే వారికి కూడా యాక్సిడెంట్లు అవుతాయి. ఖచ్చితంగా మనం చేయాల్సింది ఒకటి, ఇంటికి వెళ్ళాక ఇవాళ మీరు చూసినటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో సుస్పష్టంగా సువివరంగా మాస్టర్లు వచ్చారు, ఆఫీసర్స్ వచ్చారు, సుస్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ఇంటికి పోయిన తర్వాత మీ అమ్మ నాన్నలతో, మీ బంధువులతో, మీ మామయ్యతో అందరితో ఒక ప్రతిజ్ఞ చేయండి. మీ అమ్మ నాన్నలతో కానీ అందరితో కానీ రోడ్డు మీద వెళ్చినప్పుడు ట్రాఫిక్ రూల్స్ విరుద్ధంగా మేము నడువు మీరు నుండి స్పష్టంగా ట్రాఫిక్ రూల్స్ అనుసరించే మేము నడుస్తాము. రోడ్డు దాటేటప్పుడు కూడా జీబ్రా క్రాసింగ్ ఏదైతుందో అన్ని విధాలు కూడా ఖచ్చితంగా నడుస్తాము. ఎలాంటి ఈ రోజు నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైతుందో తాగి బండి నడపమని కూడా ప్రామిస్ చేయించుకోండి. వాళ్ళు బాగుంటేనే మనమందరం బాగుంటాం. కాబట్టి మన అమ్మ నాన్న శ్రేయస్సు కొరకు, మన బంధువుల శ్రేయస్సు కొరకు ఖచ్చితంగా మీరు ప్రామిస్ చేసుకుంటారని నమ్ముతూ ఈ రోజు నుండి అవన్నీ మీ ఇంట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని మనతో కోరుకుంటున్నాను.